ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, ఆసుపత్రుల వాళ్ళు జగన్ ప్రభుత్వ పతనంలో కీలకమైన కారకులు. వీళ్ళందరూ ఏంటంటే ఒకటి సామాజిక సమీకరణాల కారణంగా తెలుగుదేశం పట్ల మొగ్గు చూపడం, రెండవది ఈ దాన్ని ఏమంటారు సెకండ్ యాక్సెస్ లేకపోవడం వల్ల ప్రభుత్వంలో కోపం వచ్చింది వీళ్ళకి, వాళ్ళ కోపాన్ని తీర్చేసుకున్నారు. జగన్ దిగేదాకా నాశనంలో వీళ్ళందరూ వన్ ఆఫ్ ద పార్ట్. ఆరోగ్యశ్రీ విషయంలో చాలా రెక్లెస్గా వాళ్ళు బిహేవ్ చేసి జగన్ దెబ్బకొట్టారు. ఇప్పుడు చంద్రబాబు మీద ప్రేమ ఉంటుంది వాళ్ళందరికీ. 100కి 90 ఆసుపత్రులు వాళ్ళయ్యే. ఈ ప్రేమతో సక్రమంగా చేసి పెడితే నో ప్రాబ్లం. వీళ్ళు సక్రమంగా బిల్లులు ఇవ్వగలిగితే, వీళ్ళు బిల్లులు ఇవ్వకపోతే 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలల వరకు తట్టుకుంటారు. ఆ తర్వాత నెగిటివ్ వస్తుంది కదా. అట్లాగే నేను చెప్పినట్టు ఇప్పటిదాకా 5 పైసలు ఖర్చు లేదు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు. పైగా జగన్ ఆరోగ్య ఆసరాన్ని ఇంకో స్కీమ్ పెట్టి డిశ్చార్జ్ అయ్యాక డాక్టర్ గారు ఎన్ని రోజులు రెస్ట్ అని చెప్పి చెప్తాడో అన్ని రోజులకి ఇంత డబ్బులు ఇచ్చేవాడు వాళ్ళకి. ఆసరా అని చెప్పి వాలంటీర్ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేవాడు. అది మందులు ఫాలో అప్ కూడా చూసేవాడు. ఇప్పుడు ఆ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయా లేవా, దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక ఇందులోనే మరొక అంశం కూడా, ప్రైవేట్ కాలేజీలు ఇంకా కంప్లీట్ గా వైద్యం మెడికల్ కాలేజీలు అనేది కంప్లీట్ గా ప్రైవేట్ పరం కాబోతున్నాయా? ఇంకా ఆ నిర్ణయం కూడా అది మాత్రం ఒక రకంగా చెప్పాలంటే చారిత్రక